శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞానయజ్ఞం అనే జ్ఞాన ప్రవాహంలో భాగంగా 6వ అధ్యాయం అత్యంత కీలకమైనది. ఎందుకంటే మనం నిరంతరం చేసే ప్రక్రియ, దానిని మనలో మనం ఎలా ఉండాలి, మన అంతరంగికంగా అంతర్ముఖంగా ఉండడం అనేది మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది, కీలకమైనది. అందువలన ఈ ధ్యాన యోగం అనేది ఎంతో ప్రతిష్టాత్మకమైనది. మధుసూదన సరస్వతి గారు ఈ అధ్యాయం వ్యాఖ్య రాసేటప్పుడు మొత్తం పతంజలి యోగ సూత్రముల యొక్క ఆ వ్యాఖ్యంతా ఈ అధ్యాయంలో పెట్టేశారు ఆయన. ఎందుకంటే ఆయనకి ఈ అధ్యాయం అంటే చాలా ఇష్టం. శంకరాచార్యుల వారి కంటే అద్భుతంగా ఎక్కువగా రాసి పెట్టారు మధుసూదన సరస్వతి వారు ఈ అధ్యాయానికి. గూఢార్థ దీపిక అని ఆ వ్యాఖ్య పేరు. అందువలన ఇంతవరకు ఆ తత్వం తెలుసుకున్నది వేరు, ఆ కర్మయోగ నిష్ఠలో ఉన్నది మీకు వేరు. కానీ దాన్ని దర్శించే విధంగా మీకు ఏవైతే అడ్డుకుంటున్నాయో ఆ అడ్డంకులను పూర్తిగా, ఆ కంటకాలను తొలగించేదే ఈ నిధిధ్యాసనం అంటారు. దీనిని వేదాంత ధ్యానం అని కూడా అంటారు. అయితే ఇప్పటి వరకు మనము 13వ శ్లోకం చూస్తున్నాం. ఏమిటి? సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. ఈ శ్లోకం చూసాం. ఏం చెప్తున్నారు ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ అంటే, మీకు కూర్చునేటప్పుడు ఇది చెయ్యండి, ఇది చెయ్యకూడదు అని షరతులు ఉండవు, కండిషన్స్ లేవు. ఎందుకు? ఇక్కడ కండిషన్తో ధ్యానం జరగదు. మీ కండిషన్లు పెట్టి వంట చేయించగలము, వర్క్ చేయించగలము, ఏవైనా చేయించగలము. ధ్యానం మాత్రం మీకు నియమాలు విధించి ఇది చెయ్యండి, ఇది చెయ్యొద్దు అని చెప్పడానికి లేదంట. అందువలన మరి ఇప్పుడు చెప్పేవేమిటి? మీకు కొంచెం జాగ్రత్తలు, ప్రికాషన్స్ అన్నమాట. అందువలన మనము ధ్యానంలో కూర్చునేటప్పుడు అన్ని మనకు అనుకూలమైనటువంటి పరిస్థితులని ఏర్పాటు చేసుకోవాలనేది చెప్తున్నారు. అంతే. మీకు నిన్న చెప్పాం మనం, కొంతమంది పిల్లలు వీధి దీపాల్లో చదివారు, కొంతమందికి స్పెషల్ స్టడీ రూమ్స్, అన్ని ఫెసిలిటీస్ పెడతాం మనం, కానీ చదివేదేమి ఉండదు. నా దృష్టాంతం చెప్తాను. నేను చిన్నప్పుడు
సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ చదివేటప్పుడు ఆ విలేజెస్లో ఎలక్ట్రిసిటీ లేదు. మేము ఈ కిరోసిన్తో దీపం పెట్టేవాళ్ళు ముందు. అలాగ చదువుతూ చదువుతూ కింద పడితే జుట్టు కాలిపోయేది. జుట్టు కాలిపోతే తెలిసింది, హే జుట్టు కాలిపోయింది, జుట్టు కాలిపోయింది. ఆ జుట్టు కాలితే మీకు జుట్టు ఆ కిరోసిన్ దీపంలో కాలితే ఏమవుతుంది? వాసన వస్తుంది, జురు జురు సౌండ్ వస్తుంది. అలాగ జుట్లు కాల్చుకునేవాళ్ళం. అలాగ హోమ్ వర్క్ల కోసమని చదువుతుంటుని అలాగ. అంటే ఆ తర్వాత మనము ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ స్కూల్కి సెలెక్ట్ అవ్వడాలు అలా. అంటే మనం ఎక్కడ చదివామనేది కాదు, మీకు తపన ఉండాలి, చెయ్యాలి, చదవాలి చదవాలని. ఆ విధంగా మీ మనస్సు మీ యొక్క స్వాధీనంలో ఉంటుంది. అప్పుడు మీరు ఏది చెప్తే మనసు అదే చేస్తుంది. అంతవరకు మనస్సు మీ ఆదేశం కోసము అలాగ నిరీక్షిస్తుంది అన్నమాట. అలా ఉండాలి మనస్సు. అంతేగాని మనం పెంచుకునే కుక్క ఉంటుంది, అది మన స్వాధీనంలో ఉంటుంది. కానీ వీధి కుక్కలు చూడండి, స్వాధీనంలో ఉండవు. మనం ధ్యానం అంటాము, అవి ఆ సమయమే కరెక్ట్గా చూసి అరుపులు మొదలు పెడతాయి. మన మనస్సు కూడా మనం ఏదైతే పెంచుకున్నామో ఆ విధంగా ఉండాలి. అందువలన శరీర స్థితి చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. ఎందుకు? సమం కాయ శిరోగ్రీవం అంటే ఇక్కడ ఏమన్నా మనము, కాయ అంటే శరీరం, బాడీ, హిప్ టు నెక్ అంటారు అనమాట. ఇది మన సీట్ నుంచి ఈ మెడ కింద భాగం వరకు కాయము అంటే శరీరం. తరువాత మెడ అండ్ శిరస్సు అంటే గ్రీవం అంటే మెడ, శిరు అంటే శిరస్సు. ఎందుకు ఇవి నిటారుగా ఉండాలి? మీరు ఒకటి గమనించండి. జంతువులు ఇలాగ బల్లపరొక భూమికి సమాంతరంగా ఉంటాయి. అవి సమాంతరంగా ఉండడం వలన వాటికి 4 కాళ్ళతో బాగా ఆధారం స్ట్రాంగ్ ఉంటుంది. కానీ మనము 2 కాళ్ళతో ఉంటే ఈ మొత్తం హెవీ వెయిట్, ఈ 60, 70, 80, 90 అలాగా ఎంత బరువుని, ఈ బరువంతా దేని మీద పడుతుంది? మీ వెన్నెముక మీద పడుతుంది. అదేమైనా పిల్లరా? ఏమైనా స్ట్రాంగ్ పిల్లర్స్ వేసారా మీరు? ఎంత భరించాలి? అందుకే మనకి నడుము నొప్పి వస్తుంది, బ్యాక్ పెయిన్స్. ఆ వెన్నెముక అనేది మొత్తం దాని మీద పడిపోతుంది బరువంతా. అందువలన మనము సరిగ్గా ఇలా నిటారుగా ఉంటే అప్పుడు మీకేమవుతుంది? శ్వాస తేలిగ్గా జరుగుతుంది. ఆ యొక్క రక్త ప్రసరణం కూడా బాగా జరిగి మీకు కొంత ఉపశమనం కలుగుతుంది, ఉల్లాసం, ఉత్సాహం. అందుకే అసలు కూర్చునేటప్పుడు ఈవెన్ చాలా పెద్ద రీసెర్చ్ దీని మీద జరుగుతుంది. అసలు ఎటువంటి ఆసనంలో కూర్చోవాలి, ఎలాగ కూర్చోవాలి అని బిజినెస్ కంపెనీ వాళ్ళందరూ దీని మీద పడ్డారు ఇప్పుడు. ఎందుకు? 8, 9 గంటలు, 10 గంటలు అలా కూర్చొని పని చేయాలంటే మామూలా? అందువలన ఈ గంటలు తరబడి చేస్తారు. ఈ మ్యూజిక్ థియేటర్లోను, ఈ ల్యాబొరేటరీస్లోను, తర్వాత ఆఫీసుల్లోను, ఇవన్నీ మీ అందరికీ తెలుసు ఇవన్నీ. అందువలన సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అన్నారన్న. అందుకే కఠోపనిషత్తులు ఏమన్నారంటే, తం యోగమితి మన్యంతే స్థిరామింద్రియ ధారణ యోగో హి ప్రభవాప్యయౌ అన్నారమ్మ. అప్రమత్త స్థిరోభవ. ఎందుకు? కూర్చున్నప్పుడు మొత్తం అన్ని ఇంద్రియములు స్థిరంగా స్వాధీనంలో పెట్టుకొని మనం ఏదైతే మన స్వరూపాన్ని చింతన చేస్తున్నామో దానిని ధారణ అంటారు. దేశబంధ చిత్తస్య ధారణం అన్నారు పతంజలి. దేశబంధ చిత్తస్య ధారణం అంటే ఒక ఆబ్జెక్ట్, దాని మీద దృష్టి నిలపడానికి ప్రయత్నం చేస్తే దానిని ధారణ అంటారు. ఒక వ్యక్తి, ఒక వస్తువు, ఒక ఆలోచన, ఒక భావన, ఒక మంత్రము, ఏదైనా సరే ఒక్కదాన్నే పట్టుకోవాలి, ఒక భాగములో దృష్టి పెట్టడాన్ని ధారణ అంటారు. అయితే ఇలాగ కూర్చున్నప్పుడు స్ట్రైట్గా కూర్చున్నాము. అయితే ఎలా ఉండాలి అంటే, నిటారు కూర్చుని ఉంటుంది మాత్రం నిటారు అయిపోలేదు.
కదలకుండా ఉండాలి, మళ్ళీ స్థిరంగా ఉండాలన్నమాట. అప్పుడు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ఎందుకు? మనమైతే కళ్ళు మూసుకున్నాం కరెక్టే, కానీ చెవులు ముయ్యలేదుగా. పోనీ చెవుల్లో కూడా దూది పెట్టారు కరెక్టే, ముక్కు మూసుకోలేముగా. పక్క నుంచి అప్పుడే మంచి సుగంధమైన వాసనలు, లేకపోతే ఏదైనా పాయసము, లేకపోతే ఏదైనా వడలు, లేకపోతే ఏదైనా కొంచెం మంచి మంచి వంటలు. ఏం చేస్తున్నావు? ఆమె ఉపవాసం ఉండి మనం అడుగుతుంటారు పక్క వాళ్ళకి, ఏం చేస్తున్నావు వాసన చూసి. ఏం లేదండి, ఏదో కొంచెం అలాగా మనం కొంచెం పాయసం చేస్తాం, కీరు కీరు. అయినా నేను ఇవాళ తినలేండి, ఉపవాసం. లోపలంతా కీరో కీరో జపం నడుస్తుంటుంది, బయట మాత్రం అయినా ఈవేళ నేను తిన్న ఉపవాసం కదా అంటుంటాం అనమాట. ఎందుకు? మన దృష్టి కీరు వైపు వెళ్ళిపోయింది ఆల్రెడీ. కీరు ధ్యానం జరుగుతుంది లోపల. అందువలన ఈ ముక్కు మనం మూసుకొని వీల్లేదు కాబట్టి అప్పుడు మనం ఏం చెప్పాలి? అప్పుడు ఇంద్రియ నిగ్రహించుకోవాలని మనస్సుకు మనము తెలియజేయాలి. ఎందుకు? ఇంద్రియాలన్నిటిలో కంటే ముఖ్యమైన పవర్ఫుల్ ఏంటి? కన్ను. ఎందుకు? కన్నుల ద్వారా మొత్తం జరుగుతుంది ఇదంతా, మనకి పెద్ద రిస్క్. అందువలన ఈ ఇంద్రియములన్నీ మనం నిగ్రహించడం కొంతవరకు మనం చేయగలం. కన్నులు మూసినప్పటికీ దృష్టి ఉంటుంది. ఏంటి? పూర్తి కన్ను మూసినప్పుడు బిగించి మీ నిద్రలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సరే, ఓపెన్ అయ్యి మెడిటేషన్ అంటే కళ్ళు తెరిచి ధ్యానం చేస్తాను. మీరు ఎంత కళ్ళు తెరిచి ధ్యానం చేసినా మీ ముందు ఏ రూపము కల్పించిన మీరు ఆపలేరు. అయితే మరి ఏం చేయాలి? కళ్ళు ఏమైనా తాత్కాలికంగా తీసి పక్కన పెట్టే వ్యవస్థ లేదు మనకి. అందువలన కనుల్ని ఏమన్నారంటే, మీరు అలాగా అంటే జస్ట్ ఇంకా 2 కనురెప్పలు కలిసాయా లేదా అన్నట్టుగా అంత గ్యాప్లో ఉంచాలంట వీలైతే. ఎందుకు? పూర్తి కలిసిపోతే నిద్ర వచ్చేస్తుంది, పూర్తి ఓపెన్ చేస్తే మీరేమో దృశ్యాల మీద మీ యొక్క దృష్టి వెళ్ళిపోతుంది. అందువలన ఇక మూసి ఉన్నారా అన్నట్టు అనిపించాలి. అలా ఉన్న తర్వాత ఏం చేయాలంటే దిశచ్చ అనవలోకయన్, దిక్కులు చూడకు. మన వాళ్ళు అంటారు అప్పుడప్పుడు, దిక్కులు చూడకుండా వచ్చిన పని చెయ్యి అంటారు అనమాట. మన పని ఏంటి? ధ్యానం. అందువల్ల దిక్కులు చూడకూడదు. మరి దిక్కులు చూడకపోతే ఈ కళ్ళని ఏం చేయాలి? కళ్ళని ఏం చేయాలంటే నీవు ఒక్కసారి నీ ముక్కు యొక్క చివరి భాగం, అంటే ఈ ముక్కు నాసికాగ్రం, ముక్కు చివరి భాగం యందు చూస్తున్నానా అన్నట్లుగా ఉండాలి దృష్టి. అలా కళ్ళు బిగించుకుని అలాగా మీరు ముక్కు చివరి భాగం చూశారనుకోండి, మీకు తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ధ్యానం మాట పక్కన పెట్టండి, హెడేక్ వస్తుంది, దాంతో ప్రాబ్లమ్స్. కాబట్టి ఈ ముక్కు యొక్క చివరి భాగంలో అంటే చూసే విధంగా అనిపించాలి అంతే. మీరు ఎలాగ చూడాలని పని లేదు. అంటే ఏంటి? ఎక్కడో పని పెట్టాలి కదా, లేకపోతే ఎక్కడ చూడాలని అడుగుతారు. అప్పటికి అక్కడ అర్జునుడికి ఒక డౌట్ వచ్చింది. ఈ ముక్కు చివరి భాగం చూడమంటున్నది ఎవరి ముక్కు? కృష్ణ నీ ముక్క అని అనుకున్నాడు. కానీ మీరు గమనించాలి, అక్కడ ఏకాకి ఒంటరిగా ధ్యానం అన్నారు. మనం ఏకాకి ఒంటరిగా అన్నప్పుడు రెండో వ్యక్తి లేరుగా. అంటే ఎవరి ముక్కు? తన ముక్కే చివరి భాగం. అందుకే ఇక్కడ ఏమన్నారు? స్వం నాసికాగ్రం సంప్రేక్ష్య, స్వం నాసికాగ్రం సంప్రేక్ష్య. సో ఈ విధంగా మనము ఆ ముక్కు చివరి భాగం చూస్తే ఏమవుతుంది? ముక్కును చూడడం అనేది మన ఉద్దేశం కాదు. ఎందుకు? ఇది ముక్కు ధ్యానం కాదు. అందువలన మీరు ముక్కు మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టొద్దు, దాని మీద ఎక్కువ ఎంఫసైజ్ కూడా మనము చేయక్కర్లేదు. జస్ట్ ఒక టెక్నిక్ అనమాట, అంతే. అందుకే మనం రోజు కూడాను ముక్కు చివరి భాగం చూడండి, శ్వాసను గమనించవలను అని చెప్తున్నాం. అయితే మీ అందరికీ డౌట్ వస్తుంది. అంటే మీకు ఒకవేళ గుర్తుంటే, స్వామీజీ 5వ అధ్యాయం చివరిలో కనుగుమల మధ్య దృష్టిని పెట్టమన్నారు కదా కృష్ణ భగవాన్, మరి ఇప్పుడేంటి ముక్కు చివరి చూడమంటున్నారు? ఇప్పుడు అర్థమైందండి. అంటే
అక్కడేమన్నారంటే ఫస్ట్ మీ యొక్క దృష్టిని కనుబొమల మధ్య పెట్టాలి. మీ శ్వాసను ప్రాణం అపానము సమానమవుతున్నట్లు మీరు ప్రయత్నపూర్వకంగా గమనించవలను చెప్పారు. ఎలాగా? స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. 5వ అధ్యాయం 27వ శ్లోకం. ఇది ధ్యానానికి సూత్రం లాంటి శ్లోకం. ప్రతి ఒక్కరికి దీని మీద పరిచయం ఉండాలి. అయితే అక్కడేం చెప్పారు? కేవలము ఈ ప్రాణ సామ్యం జరగాలి. కానీ 6వ అధ్యాయంలో ఈ ప్రాణ సామ్యం గురించి చెప్పలే. ఎందుకు? భగవాన్ ఆల్రెడీ చెప్పేశారు 5వ అధ్యాయం చివరిలో. అందువల్ల దాన్ని కూడా మనం ఇక్కడ తీసుకుంటాం. అయితే ఈ ప్రాణ సామ్యం ఎలాగా? మీరు ఎప్పుడైతే ఈ యొక్క దృష్టిని ఆ 2 కనుబొమల మధ్య భాగంలో ఉంచారో అప్పుడు మీకు పూర్తిగా ఈ ప్రాణం అపానం అనేది ఈ ముక్కు అంతర్భాగంలో సమమవుతూ ఉంటాయన్నమాట. ఎందుకు? అది గమనించవాలని చెప్పాను. మీరు దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు. అదే సెటరేట్ అవుతాయి అన్నమాట. అప్పుడు మీకు ఏమవుతుందంటే దీన్నే ప్రాణ వీక్షణం అంటారు. బుద్ధిజం మెడిటేషన్లో ఏమంటారు? విపాసన అంటారు. విపాసన అని ఉండదు, విపశ్యన అనాలి. యాక్చువల్లీ సంస్కృతం అయితే విపశ్యన అనాలి. వాళ్ళు ఏంటంటే ధర్మంకి దమ్మం అంటారు. అందువలన విపశ్యన ప్లేస్లో విపాసన అంటారు. ఒక వారం 10 రోజులు పెడుతుంటారు. కేవలము ప్రాణ వీక్షణమే. సో ఈ విధంగా మీరు చేస్తే ఇప్పటి వరకు మనం ఏమేమి చూసాము ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. నేనేం చెప్పాను మీకు? పూర్తిగా శుభ్రమైనటువంటి, అతి ఎత్తుగా ఉండకుండా అతి లోతుగా లేకుండా సమతుల ప్రదేశంలో మీరు ఆసనం ఏర్పాటు చేసుకోవాలి. మీకు ఎటువంటి హజిల్ బజిల్ అంటే శబ్దములు డిస్టర్బెన్స్ లేనటువంటి, ఒక మనస్సు కూడా కుదుటపడి ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ సంగమం, సంధ్య సమయం. అంటే ఇదే సంధ్య, మనసుకు సంధ్యా సమయం, మన సంధ్యా సమయం కాదు. మనసుకు సంధ్యా సమయం ఎప్పుడు? నిద్ర నుంచి లేచిన వెంటనే మన కార్యక్రమాలు ప్రారంభము కాక ముందు ఆ సమయాన్ని మనసుకు సంధ్యా సమయం అంటారు. అందుకే దాన్ని బ్రహ్మముహూర్తము అన్నారు, కీర్తించారు. ఆరంభంలోనే బ్రహ్మముహూర్తాలు, తర్వాత అన్ని కాలములు కూడా మీకు బ్రహ్మముహూర్తం అయిపోతాయి, అమృత గడియలే. అందువలన దేశము అనువైన సమయము. 3వది మీకు అనువైన ఆసనం అన్నారు. అందుకే స్వామీజీ నేను ధ్యానం చేయలేకపోతాను. ఎందుకు? నేను పద్మాసనంలో ఉండలేకపోతున్నాను. ఒకరు అన్నారు వచ్చి, పద్మాసనం ఆయన వేయలేకపోతున్నారంట, ధ్యానం అవ్వట్లేదు. నేను అన్నాను, పద్మాసనం నీకు అక్కర్లేదు బాబు అన్నాం. ఎందుకు? వేసిన వాళ్ళు వేస్తారు, వేసుకొని మీకెందుకు? సరే నేను కూర్చోలేను, మన క్రాస్ లెగ్గడ కూడా కూర్చోలేను, అవసరం లేదు. కుర్చీ మీద కూర్చొని పర్లేదు. ఎలా కూర్చున్నా స్థిరంగా ఉండాలి అదే ఆసనంలో. మీరు ఎలా ఉన్నా మాకు అభ్యంతరం లేదు. కదలకుండా స్థిరంగా కొంత సమయం పాటు ఉండాలి. అప్పుడు మీ శరీరం యొక్క ఆసన సిద్ధి మీకు కలుగుతుంది. చూడండి, మన వాళ్ళు కొంతమంది, మన స్వాములు, మన కొంతమంది గురువులు కొన్ని గంటల పాటు అలాగా కదలకుండా ఎలా చెప్పగలుగుతున్నారు? వారికి ఆసన సిద్ధి లభించిందని అర్థం. అందువలన తర్వాత ఆ శరీర స్థితి. ఎందుకు శరీర స్థితి అంటే, మీ శరీరం నిలకడగా స్థిరంగా ఎంత కదలకుండా ఉంటుందో మనసు దానిపై ఆధారపడి ఉంది. ఎందుకు? ఈ స్థూల శరీరం యొక్క సూక్ష్మ స్థితే మనస్సు అని అర్థం. అందువలన మీకు ఒక్కసారి ఒక డ్రెస్ కానీ, ఒక చెప్పులు కానీ, షూ కానీ టైట్గా ఉందనుకోండి, మీకు కరిసేస్తున్నట్టు ఉంటాయి చెప్పులు, షూ. మీ దృష్టి అంటే ఎక్కడ ఉంటుంది? అప్పుడు ఆ చెప్పులు కరుస్తున్న దగ్గరే ఉంటుంది. మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉందనుకోండి, మనకు శరీర ధ్యాస ఉండదు.
ఆ శరీరంకి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, మన ధ్యానం మన దృష్టి వెళ్ళి అక్కడే కూర్చుంటుంది. అందుకే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోమన్నారు, అంతే తప్ప ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి నాకు మోక్షం వచ్చిందని కాదు అక్కడ. కాబట్టి శరీరం స్థితి మీరు జాగ్రత్తగా వాడుకోవాలి. మీ కారుని ఎంత శుభ్రంగా తీసుకుంటారో, కొత్త కారు BMW కొన్నారు, అలా రోడ్డు మీద వదిలేస్తారా? ఎండకి వానకి వదిలేస్తారా? నో. చిన్న మార్కు పడితే చాలు మీకే స్టంట్ పడినంత ఫీల్ అవుతారు మీరు. ఆ విధంగా శరీరాన్ని కూడా అలాగే చూసుకోవాల్సి వస్తుంది. అందువలన శరీర స్థితి బాగుండాలి. అందుకే దీనికి అనేక నియమాలు వస్తాయి. తర్వాత ఆహారం ఎందుకు? శరీరం కోసమే. శరీరం నుండి మనసుకి, ఇవంతా లింక్ అనమాట. తర్వాత ఇంద్రియ నిగ్రహం చూసాం. తర్వాత ప్రాణ సామ్యం, అంటే ప్రాణము అపానము, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు సమం అయ్యేటట్లు ముక్కు అంతర్భాగములు. అప్పుడు మీ దృష్టిని ఈ యొక్క ముక్కు చివరి భాగంలో నిలపవచ్చు, తర్వాత కనుబొమ్మల మధ్య కూడా మీరు నిలపవచ్చు. అయితే ఇప్పుడు మనో నిగ్రహం గురించి చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం ఏం చెప్పాము? ఇంద్రియ నిగ్రహం వరకు వచ్చాం. ఇప్పుడు భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మనో నిగ్రహము బుద్ధి నిశ్చయం గురించి చెప్పబోతున్నారు. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, ఎన్నో శ్లోకము? 14వ శ్లోకం మనం ఇప్పుడు చూడాలి. ప్రశాంతాత్మా విగతభీః, ప్రశాంతాత్మా విగతభీః, ప్రశాంతాత్మా విగతభీః, బ్రహ్మచారి వ్రతే స్థితః, బ్రహ్మచారి వ్రతే స్థితః, బ్రహ్మచారి వ్రతే స్థితః, మనః సంయమ్య మచ్చిత్తః, మనః సంయమ్య మచ్చిత్తః, మనః సంయమ్య మచ్చిత్తః, యుక్త ఆసీత మత్పరః, యుక్త ఆసీత మత్పరః, యుక్త ఆసీత మత్పరః, ప్రశాంతాత్మా విగతభీః, బ్రహ్మచారి వ్రతే స్థితః, ప్రశాంతాత్మా విగతభీః, బ్రహ్మచారి వ్రతే స్థితః, ప్రశాంతాత్మా విగతభీః, బ్రహ్మచారి వ్రతే స్థితః, మనః సంయమ్య మచ్చిత్తః, యుక్త ఆసీత మత్పరః, మనః సంయమ్య మచ్చిత్తః, యుక్త ఆసీత మత్పరః, మనః సంయమ్య మచ్చిత్తః, యుక్త ఆసీత మత్పరః. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే మనో నిగ్రహం గురించి వచ్చారు. ఇంతవరకు కొంత సులభంగా మనము చేయగలము, కానీ మనసు దగ్గరికి వచ్చేసరికి ఇంకా కష్టం, కొంచెం కష్టపడాలి. అందువలన ఇప్పటి వరకు మనము మనస్సు ఏ విధంగా మనకి ఇబ్బంది పెడుతుంది ఒక్కసారి మనం రీచెక్ చేద్దాం, పరిశీలిద్దాం. అంటే గతము గురించి ఆ యొక్క బెంగ, గతం గురించి చింత, బాధ, ఆ పీడ మనకి వెంటాడుతూ ఉంటుంది అన్నమాట. గతంలో జరిగినటువంటి చేదు అనుభవాలు అంటారు మీరు. సో ఆ గతం అనేది మనసుకు అలా అంటి పట్టేసింది అనమాట. ఎలాగా? ఇంగువలాగా, వాసనలాగా. తర్వాత రెండోది ఏంటి ప్రాబ్లము? ఫ్యూచర్, అంటే భవిష్యత్తు గురించి బెంగ, భయం. అందుకే మేము ఎక్కడ కలిసిన ఫస్ట్, స్వామీజీ నా చెయ్యి చూస్తారా, స్వామీజీ నా నుదురు చూస్తారా,
ఇవన్నీ అడుగుతుంటారు. స్వామీజీ మా పేరు, మా నక్షత్రం, మా రాశి ఇవి పట్టుకొని తిరుగుతుంటారు చాలా మంది. ఎప్పుడు అవి ఉంటాయి, భగవద్గీత ఉండదు బ్యాగులో, కానీ ఎప్పుడు జన్మకొండలు పట్టుకొని తిరుగుతుంటారు కొంతమంది. ఎందుకు? ఈ భవిష్యత్తు గురించి బెంగ, భయం. ఈ రెండు మనకి ఏం చేస్తున్నాయి? వర్తమానములో మన సమయాన్ని, మన జీవితాన్ని నాశనం చేసేస్తున్నాయి ఈ రెండు కలిపి. వర్తమానం అనేది చాలా మందికి తెలియదు పాపం, ప్రెజెన్స్. ఎందుకు? ఈ పాస్ట్ అనేది అలాగ పీడిస్తున్నది. భవిష్యత్తులో ఏమైపోతుందో అని బెంగ, భయం. ఈ రెండిటి వలన మీకు మనస్సు అనేది మీ యొక్క అదుపులో, మీ ఆధీనంలో ఉండదు. అందువలన ఈ రెండిటితో ఏం చేయాలి మనము అంటే, ఏవైతే మనం ప్రతిరోజు పనులు చేస్తుంటామో అవన్నీ, వాటి ద్వారా అనుభవాల నుంచి మిగిలిన వచ్చినటువంటి వాసనలు ఉంటాయి చూడండి, అవి సూక్ష్మంగా బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నట్టు మన మనస్సులో, ఆ చిత్తములో అలాగా స్టోర్ అవుతుంటాయి అన్నమాట వాసనలుగా. అనేక అనుభవాలు, ఎక్స్పీరియన్స్ మీరు చూస్తుంటారు మీ జీవితంలో. అంటే ఎక్కడో అది చెయ్యాల్సింది, అమ్మో చెయ్యలేదే, ఎంత అపరాధం చేశాను అని మీలో మీరు అది పశ్చాత్తాపం చెందుతుంటారు. ఆ కోపము, ఆ చిరాకు, అనేక రకమైనటువంటి ద్వేషము, రాగము, ఇలాంటి భావనలు మనకి ఆ యొక్క చిత్తములు దాక్కుని ఉంటాయన్నమాట. పగలంతా వేరు వేరు పనుల్లో మీరు బిజీగా ఉండడం వలన వాటికి సమయం చిక్కదనమాట. ఎప్పుడైతే మీరు కాసేపు ధ్యానం చేసుకుంటున్నారో, అలా కూర్చున్నారో, ఒక్కొక్కటి అలాగా పైకి వస్తుంటాయన్నమాట. ఎలాగైతే నీరు అడుగు భాగంలో మురికి అలాగ సెటిల్ అయి ఉంది, కానీ మనం ఒక రాయి కానీ ఒక కర్ర కానీ వేసి ఇలాగ అన్నాం అనుకుని ఏమవుతుంది? ఆ మురికి అంత పైకి అలాగ వస్తుంది. ఆ విధంగా ఎప్పుడైతే మీరు కాసేపు ధ్యానం కోసమని ఇలా కూర్చుంటాం అనుకుంటారో, అలాగ ఒక్కొక్కటి అలాగ పైకి వస్తాయి. అందువలన భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, వీటన్నిటికీ ఒక లాకు, తాళం వేయండి. మొదట గట్టి తాళం కొనమన్నారు. ఏంటది? గత అనుభవాలు ఏవైతే జరిగిపోయినాయో వాటి నుంచి మీరు కొన్ని జాగ్రత్తలు, కొన్ని పాఠాలు నేర్చుకుంటే మంచిదే. కానీ ఒకవేళ అలాంటివి మనం ఏమైనా నేర్చుకోలేకపోయాం అనుకోండి, అవి మనకి ఇబ్బంది పెడతాయి. కాబట్టి వాటిని మనమేం చేయాలి? ఆ సమయంలో ఇవన్నీ పరమాత్మ ఈశ్వరుని యొక్క పాదాల వద్ద సమర్పిస్తున్నాను అని సంకల్పం చేయండి. ఏంటి? నాకు ఎన్ని భావనలు, ఎన్ని చేదు అనుభవాలు, ఇవన్నీ కూడా, ఈ ద్వేషము, ఈ కోపము, ఈ చిరాకు, ఇవన్నీ ఈశ్వరునికి అర్పించాలి అంటున్నారు. అప్పుడు ఎందుకు అంటే, వీటిని నా యొక్క అంటే మనము అప్పుడు కూడా బాధ పెట్టకూడదు. ఓ ఈశ్వర, నాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ అంటే చేదు అనుభవాలు కూడా నా యొక్క ఆధ్యాత్మికంగా వృద్ధి కోసం ఇచ్చినావు కదా, చాలా ధన్యవాదాలు పరమాత్మ. కాబట్టి కాసేపు ఇవి నాకు అంతర్గత వృద్ధి కోసం ఇచ్చావు, కాబట్టి ఇవి నీకే సమర్పిస్తున్నాను అని ఆ భావం చెయ్యాలి. అక్కడ కూడా మనకి, నాకు దేవుడు ఎందుకు, ఇంత పుణ్యాత్మును, ఇంత ధర్మాలు చేశాను, ఇంత దానాలు చేశాను, నాకే ఎందుకు జరుగుతుంది అనుకోకూడదు. మీకు ఎప్పుడైతే కష్టం కలుగుతుందో మీరు ఈశ్వరుని పరీక్షలో ఉన్నారన్నమాట. మిమ్మల్ని పరీక్ష పెడుతున్నాడు ఆయన. మహాభారతంలో అర్జునునికి పాశుపతాస్త్రం ఇవ్వాలనుకుంటే పరమశివ డైరెక్ట్గా వచ్చి ఇవ్వలేదంట. ఆయన పరీక్ష పెట్టి యోగ్యుడు అనిపించుకున్న తర్వాతే పాశుపతాస్త్రం అనేది ఇవ్వడం జరిగింది, ఆ మంత్రం. కాబట్టి మనకి ఎటువంటి, మనకి కష్టం అనుకున్నా, మనకు దుఃఖం అవుతున్నా, అది మనకి ఈశ్వరుడు పెడుతున్న పరీక్షగా మీరు భావించారు అనుకోండి, మీలో ఎప్పుడు కూడా మీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోరు. అయితే ఇప్పుడు గడిచిపోయిన కాలం, గతం ఎలా ఉంటుంది? గతం కూడా ఒక్కలా ఉండదని అందరికీ 2 రకాలుగా ఉంటాయి. గతం కూడా ఎలాగా? మంచి చేసేందుకు కూడా మనకు ఉపయోగపడుతుంది గతం. అంటే గతంలో మీరు చేసిన అద్భుతాలు మీకు ప్రేరణగా నిలుస్తాయి. గతంలో జరిగిన మీకు కొంచెం
చేదు అనుభవాలు, అవమానం, కష్టం, నష్టం అవి మిమ్మల్ని కృంగదీసేస్తాయి అన్నమాట. అందువలన ఈ రెండు కలిగేటప్పుడు మనం ఏం చెయ్యాలి? మనం గతం నుండి మంచి పాఠం నేర్చుకున్నాం అనుకోండి, అది మీకు ఉపయోగపడుతుంది. ఒకరు నేర్చుకోకపోతే అవమానం, ద్వేషము, మన మీద మనకి విరక్తి కలగడము, అసలు జీవితమే ఎందుక అర్జునుడికి కలిగినట్టు అనిపిస్తుంది. అయితే ఇవన్నీ కలిపి మన భుజాల మీద ఎవరెస్ట్ శిఖరములాగా కూర్చుంటాయి. అందువల్ల మనం ఏంటంటాము, ఈ గతాన్ని మర్చిపోవడం మన వల్ల కాదు కాబట్టి మనం ఏం చెయ్యాలి? ఇంతకీ మనకు ద్వేషం అనేది కలిగిందనుకోండి, ఆ వ్యక్తి పేరు విన్నా, ఆ వ్యక్తి ప్రెజెన్స్ అన్నా మనం భరించలేం. అయితే ఇంతకీ ద్వేషం వలన ఎవరికి నష్టము ఆలోచిద్దాం. ఎవరినైతే మనం ద్వేషిస్తామో ద్వేషించే వ్యక్తికి ఇది సంబంధం లేదు. సో ఎవరినైతే మనం ద్వేషిస్తున్నామో ఆ ద్వేషించే వస్తువు కానీ వ్యక్తికి కానీ సంబంధం లేకుండా మనల్ని నష్టపరుస్తుంది. అందువలన ద్వేషించే వస్తువైనా వ్యక్తి అయినా దానివలన మనమే నష్టపోతాం కాబట్టి ద్వేషించడం అనేది అవసరం లేదు. ఆధ్యాత్మికంగా తపస్సులో ఉన్న వారికి ఇది చాలా జాగ్రత్త తీసుకోవాలి. అందువలన అలాంటప్పుడు ద్వేషించడం వలన మీకు ఎటువంటి ప్రయోజనం లేకపోగా నష్టం కలుగుతుంది, మీ ఆధ్యాత్మిక వృద్ధిలో ఆటంకం. అలాంటప్పుడు మీరు అన్ని మీ లోపల ఉన్నటువంటి ద్వేష భావాలన్నిటిని కూడా మీరు ఎలాగైతే మన జైల్లో ఉంటారు, చెంచులు కూడా చర్లపల్లి తీహార్లో వాళ్ళు రిపబ్లిక్ డే రోజు లేకపోతే ఏదైనా మంచి గవర్నమెంట్ సెలబ్రేషన్ చేసుకునే రోజులో కొంతమందికి వాళ్ళ క్రమశిక్షణ బాగుందని అందరికి వదిలివేస్తారు అనమాట. ఎక్కువ మందికి ఒకసారి రిలీజ్ చేస్తుంటారు. ఆ విధంగా ఈ రాగద్వేషాలు కుంభకర్ణ, రావణ, దంతవక్ర, శిశుపాల, హిరణ్యాక్ష, హిరణ్యకశిప, శుంభ నిశుంభుల్ని మనము ఒక్కసారి రిలీజ్ చేయాలి. ఇప్పుడు క్షమించేయాలి అందరినీ. ద్యోత సభలో ద్రౌపదీదేవికి అంత ఘోరమైన అవమానం జరిగిన తర్వాత కూడా భగవాన్ శ్రీకృష్ణ అంటారు, అమ్మా మీరు ముందుగా కౌరవుని క్షమించేసే అంటారు. నా వల్ల కాదు కృష్ణ, అది ఒక్కటి అడక్క అంటది ఆవిడ. నువ్వు క్షమించే, ధర్మం కోసం యుద్ధం చెయ్యి అంటారు. అంటే ప్రతీకారంతో రగిలిపోతే యుద్ధం కాదు, న్యాయం దొరకదు. న్యాయం కోసం పోరాటం చెయ్యాలి, ప్రతీకారం కోసం కాదు అన్నట్టు చెప్తారు అక్కడ. అంటే ఇక్కడ మన ద్వేష భావాలన్నిటినీ క్షమించేయాలి. ఎందుకు? వాటితో మనకు పని లేదు, మనకు లాసు. మనం ద్వేషించే వస్తువులు, వ్యక్తులకి అసలు తెలియదు మనం ద్వేషిస్తున్నట్టు కూడా. కొన్నిసార్లు ఒక్కోసారి ఆ వస్తువు ఉండొచ్చు, ఆ వ్యక్తి ఉండొచ్చు, పోవచ్చు కూడా. మన ద్వేషం మాత్రం మనకు వదలదు, కాల్చేస్తుంది. కాబట్టి ఈ ద్వేషాన్ని ఎప్పుడైతే మీరు ఈ ప్రిజనర్స్కి, ఖైదీలకి ఎలాగైతే రిలీజ్ చేస్తారో ప్రభుత్వం, అలాగే ఒక్కసారి రిలీజ్ చేస్తే మీలో ఆ ప్రశాంత సిద్ధిస్తుంది. ఇక ఒకదాన్ని కొంత మనం డీల్ చేసామంటే రెండోది కాచుకొని కూర్చుంది. ఏంటి? భవిష్యత్తు గురించి బెంగ. ఇక్కడేమంటున్నారు? భవిష్యత్తు గురించి. మా పిల్లడికి కాన్వెంట్లో సీట్ వస్తుందో రాదు, మా అబ్బాయి ఉద్యోగం వస్తుందో రాదు, మా మనవరాలు పెళ్ళి అవుతుందో లేదు, ఇవన్నీ. అక్కడ ఫ్లాట్ కొన్నాము, అది మనకి వాస్తు బాగుందో లేదు, ఇవన్నీ కూడా మానసికంగా మనకి అనవసరమైనటువంటి బెంగలు పెట్టుకుంటాము. అందుకే బాలస్తావత్ క్రీడాసక్త తరుణీ స్థావత్ తరుణాసక్త వృద్ధాస్తావత్ చింతాసక్త కోపిన సక్త బ్రహ్మని పరమే బ్రహ్మని కోపిన సక్త అన్నారు భజగోవిందములు. అంటే చిన్నపిల్లప్పుడు ఆటలు పాటలు, యవ్వనంలో ఉండేటప్పుడు సినిమాలు, షికారులు, యువకుల పైన ఆకర్షణ, భ్రమ, తర్వాత వృద్ధాప్యంలో అనవసరమైన చింతనలు, ఇవన్నీ. కానీ ఎవ్వరు కూడా పరబ్రహ్మ పరమాత్మ స్వరూపం మీద ఎవరికి దృష్టి లేదంటున్నారు పాపం.
అందువలన మనం ఏం చేస్తాము, మీరు ఒకటి గమనించాలి, భవిష్యత్తుని మీరు కారణం కాదు. భవిష్యత్తు ఎలా నిర్మిస్తారంటే, మన వర్తమానములో మనం ఆలోచిస్తున్నటువంటి విధానము, వర్తమానములో మనం మాట్లాడుతున్న తీరు, వర్తమానములో మనం చేస్తున్న పనులు, ఇవన్నీ భవిష్యత్తును నిర్మిస్తుంటాయి క్షణం క్షణం. కాబట్టి అవి చేసేటప్పుడు అనేక కారణములు దానికి ఆధారపడి ఉన్నాయి. ఒక్కలు కాదు, మీ ప్రారంధం ఉంటుంది, ఈ యొక్క ప్రకృతి మొత్తం సహకరించాలి, మనం కూడా ప్రయత్నించాలి, ఇవన్నీ కలవాలి. కాబట్టి భవిష్యత్తుని నేను ఎదుర్కోవడానికి నాకు కావలసిన శక్తి సామర్థ్యం కావాలని ఈశ్వరుని ప్రార్థించాలి మనం. అందువలన ఓ పరమాత్మ, ఈ భవిష్యత్తు ఎలా ఉన్నా దాన్ని నేను తట్టుకొని ఎదుర్కొనే శక్తిని నాకు ఇవ్వు. అందువలన ఈ భవిష్యత్తుని మనము ఈశ్వరునికి కూడా మనం కొంత కాంట్రాక్ట్ వర్క్ ఇవ్వాలి. మనమే అన్ని కాంట్రాక్ట్ చేసుకోకూడదు. ఈ విధంగా చేయడం వలన మీకు ఏం కలుగుతుంది ఇప్పుడు చెప్పండి అంటే, ఎప్పుడైతే పూర్తిగా మీరు గతం మీకు నుంచి పోయిందో, భవిష్యత్తు గురించి మీకు అప్పుడు అడ్డుకట్టేశారు, భవిష్యత్తు స్టాప్, హాల్ట్ అన్నారు అనుకోండి, భవిష్యత్తు ఆగిపోయింది. డోంట్ బ్రింగ్ బ్యాక్, గతం స్టాప్. అప్పుడేమైంది, మీరు ప్రెజెన్స్లో 100% అవైలబుల్గా ఉన్నారు. అంటే ఎప్పుడైతే వర్తమానంలో గతము భవిష్యత్తు లేవో, మీరు ధ్యానంకు మీరు అనువైనగా మీరు అవైలబుల్ అయి ఉన్నారు అని అర్థం. అప్పుడు మీకు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. దాన్ని ప్రశాంతాత్మ అంటారు. అయితే ఈ ప్రశాంతాత్మ ఏమి చెయ్యాలి? బ్రహ్మచారి వ్రతే స్థిత. ఇక్కడ మీరు బ్రహ్మచర్యం అనగానే చాలా మంది భయపడతారు మా దగ్గరికి వచ్చి, బ్రహ్మచర్యం స్వామీజీ, బ్రహ్మచర్యం అంటే అసలు కుదరదండి. ఎందుకంటే వాళ్ళ దృష్టి వేరు, తెలుసుకున్నారు. కేవలము వివాహం కాకుండా పెళ్లి కాకుండా ఉన్న వాళ్ళు మాత్రమే బ్రహ్మచారులని. మరి ప్రపంచమంతా గృహస్థులు, మ్యారీడ్ పీపులే కదా, బ్రహ్మచర్యం ఎక్కడండి అంటారు. అది తప్పు. మీరు బ్రహ్మచారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఇంకా బ్రహ్మ అంటే ఇక్కడ ఎన్ని అర్థాలు ఉంటాయో తెలుసండి. పరమాత్మ. ఇంకొకటి వేదము కూడా బ్రహ్మ అంటారు. అందుకే వేదం చదివే వాళ్ళు మనకేమంటారు, మన బయట బ్రహ్మశ్రీ బెల్లమకొండ రామరాయ కవి, బ్రహ్మశ్రీ బెల్లమకొండ రామరాయ కవి అంటే వేదము చదువుకున్నవారు అని అర్థం. ఇక్కడే మీరు పప్పులో అడిగేస్తున్నారు. ఏంటి, బ్రహ్మర్షి వేరు, బ్రహ్మశ్రీ వేరు. బ్రహ్మశ్రీ అంటే మనకి మన ఎంతో గౌరవం కలిగి ఉంటాం, ప్రేమ గౌరవం ఉంటుంది వారి మీద. నాకు మన చాగంటి కోటేశ్వరరావు వారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు, సామవేదం షణ్ముఖ శర్మ, వీళ్ళందరూ బ్రహ్మశ్రీ. మాడుగులు నాగపని శర్మ గారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు బ్రహ్మశ్రీ. వీళ్ళు బ్రహ్మర్షులు కాదండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దా. అందువలన బ్రహ్మచారి వ్రతే స్థిత అంటే ఎవరైతే నిత్య నిరంతరము మీ ఆత్మతత్వమునకు సంబంధించిన శాస్త్ర నిరంతరం అధ్యయనం చేసి, ఆ శ్రవణము, ఆ గురుశాస్త్ర ఉపదేశము, ఆ మననము, ఆ నిధిధ్యాసనం సంబంధించిన దాంట్లో పూర్తి సమయంలో ఎవరికి ఉంటారో వారిని బ్రహ్మచర్యము అంటారు. అంటే ఏంటి, ఈ శాస్త్రాన్ని మీరు వంట పట్టించుకోవడానికి మీ జీవనములో భాగమైనట్లుగా మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క తపస్సుకి అన్ని నియమ నిబంధనలు ఏవైతే అవసరం పడుతున్నాయో వాటన్నింటిని కలిపి బ్రహ్మచర్యం అంటారు. మరి మిగతా వాటికి మీరు ఎక్కువ సమయం కేటాయిస్తే ఇది జరగదు కదా. అందుకే పూర్తిగా బ్రహ్మచారి వ్రతం అని పెట్టారు. అంటే బ్రహ్మచారి వ్రతంలో మనం ఏమి చెయ్యాలి? చారి అంటే జీవన విధానం అండి, బ్రహ్మ అంటే ఆత్మ, శాస్త్రం, ఈ రెండు ఏదైనా తీసుకోవాలి. అయితే బ్రహ్మచారి అంటే బ్రహ్మచర్య వ్రతములో ఎవరితో మనం సంబంధం పెట్టుకోవాలి అని చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఏంటి, ముగ్గురితో మీరు పెట్టుకోవాలి సంబంధం. ఏంటవి? 1 పరమాత్మ ఈశ్వర, 2 గురువు, 3 శాస్త్రం. అంతే.
ఈ ముగ్గురు తప్ప నాలుగో వారితో మీరు సంబంధం పెట్టుకోవద్దు అని చెప్పారు. శాస్త్రం చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకు అంటే ఈ జ్ఞాన బోధ మీకు పూర్తిగా జరగాలంటే ఎటువంటి ఆటంకాలు రాకూడదు. అందుకే శాంతి మంత్రం మేము మొదట చెప్తాం ప్రతి క్లాస్ ఉపనిషత్తుల్లో. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి 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 అని చెప్తాం. ఎందుకు? సహనౌ అవతు అంటే మమ్మల్ని గురువుని రక్షించు ఓ పరమాత్మ. దేనికోసం? ఈ అధ్యయనము ఈ విద్యాభ్యాసం సక్రమంగా జరగడానికి. సహనౌ భునక్తు మమ్మల్ని గురువు గారిని కలిపి రక్షించు, పాలించు. మేము చదువుకున్న విద్య అది ప్రతిఫలం పొందేటట్లు మాలో ఆ శక్తి, తేజస్సు, ఓజస్సు, వర్చస్సు కలిగే విధంగా మాకి సహకరించు ఓ పరమాత్మ అని ప్రార్థన. దానికోసము ఈ 3 తాపాల నుండి కూడా మాకు రక్షించాలి. అధ్యాత్మ, అధిభౌతికం, అధిదైవం. అధ్యాత్మ అంటే నా అవయవాలు ఆరోగ్యంగా నాకు సహకరించాలి. అధిభౌతికం అంటే కుక్కలు, ఇలాంటి సౌండ్లు, లౌడ్ స్పీకర్ల నుండి కూడా మమ్మల్ని రక్షించాలి. అదేవిధంగా అధిదైవకం అంటే మనకు తెలియనటువంటి సూక్ష్మ శక్తులు అనమాట. తుఫాను రావచ్చు, తర్వాత గాలులు, తర్వాత ఎర్త్క్వేక్స్, భూకంపాలు ఏవైనా జరగవచ్చు. అదంతా ప్రకృతిలో భాగం అది. సో ఇవన్నిటి నుంచి కూడా మాకు రక్షణ కల్పించి మా విద్యాభ్యాసం పూర్తిగా ఫలవంతమయ్యేటట్లు మమ్మల్ని కాపాడువో పరమాత్మ అని ప్రార్థన చేసేవాళ్ళు ఉపనిషత్తులు చదువుకునేటప్పుడు. అయితే మీరు ఏదైనా ప్రార్థన చేయొచ్చు, తప్పు ఏం లేదు. అయితే ఇలా చేసి మీరు ఎప్పుడైతే పూర్తిగా బ్రహ్మచారులకి ఏం చేస్తారండి? శిలక ఉంటుంది, ఆ పిలక, నాటి శిఖ అంటారు. అంటే శిఖ అంటే పిలక అండ్ యజ్ఞోపవీతం అంటారు ఇక్కడ. దాన్ని సూత్రము అంటారు. అంటే ఏంటి? ఈ యొక్క పిలక, ఈ పిలక వెనక పక్క ఉంటుంది, శిఖ లాంటిది. చిన్న పిలక ఉంచి మిగతాదంతా గుండు చేస్తారు, బోడిగుండు అంటే ముండేను చేస్తాం అన్నమాట. అలా చేయడం వల్ల ఏంటి? దాని అర్థం ఏంటంటే మీకు ఈ 3 బంధనాలకి మీకు కట్టడానికి అనమాట. ఆ శిఖ ఏంటి? శిఖ పరమాత్మ, గురువు, శాస్త్రంతో. అందుకే సన్యాసం ఇచ్చినట్టు ఏం చేస్తారు? ఆ శిఖ కట్ చేస్తారు ఫస్ట్ గురువు. ఎందుకు? మీకు ఆ యొక్క ఈశ్వర, గురువు, శాస్త్రం నుండి కూడా మీరు బంధ విముక్తులు కావాలి మోక్షం అంటే. అందుకే నా బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య అన్నారు చూసారా నిర్వాణ షట్కంలో. కాబట్టి అప్పుడు మీకు ఇంకా ఆ బంధనాల నుంచి కూడా పైకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకే దశశ్లోకంలో శంకరాచార్య ఏమన్నారంటే, నా శాస్త్ర నా శాస్త్రం నా శిష్యో నా శిక్ష నా చత్వం నా చాహం నా చాయం ప్రపంచ స్వరూపావబోధో వికల్పా సహిష్ణు తదేకో వశిష్ట శివ కేవలోహం. అంటే నా శాస్త్ర, నన్ను పరిపాలించే ప్రభు ఇంకెక్కడ ఉన్నది? ఎవరు? ఆత్మేగా అంతా. నా శిక్షకులు ఎవరు? నా శాస్త్రం ఇంకేముంది? నా ఆత్మస్వరూపమైనడు ఇంక శాస్త్రం మిగలదు. మరి అత్ర వేద అవేద భవతి అన్నారు. ఆత్మనిష్టలో ఉన్న వ్యక్తికి ఇంకా వేదం మరి లేదంటే అక్కడ. నా చత్వం అంటే మీరనేవారు లేరు. నా చాహం నేననే అహంకార రూపు జీవ కూడా లేదు. అయం ప్రపంచం ఈ జగత్తు లేదు. స్వరూపావబోధో అంటే నిధిధ్యాసంలో ఆత్మనిష్టలో ఉన్న వారికి ఎటువంటి వికల్పాలు, ఎటువంటి పీడ, బెంగ, ఎటువంటి కలతలు, చింతలు లేవన్నమాట. మరి ఏం మిగిలింది? ఏక అవశిష్ట మిగిలిపోయిందండి. స్ఫురణము, కేవల స్ఫురణం అహం రూపంగా మిగిలిపోయింది. ఏంటది? శివ కేవలోహం. అబ్బా నేనే ఆ శివ, చిదానంద రూప, శివోహం శివోహం ఆత్మారామస్వరూప చిదానంద రూప శివ అహమస్మి, నేనే అయి ఉన్నాను. ఆ స్థితి
ఆ స్థితికి దేవతలు కూడాను ఎంతో తెలుసుకోవాలని తిరుగుతుంటారు అన్నమాట. కఠోపనిషత్తులు చెప్పారు, దేవతలకు కూడా బహు దుర్లభం అట ఆ స్థితి. అందువలన ఆ విధంగా మీరు అయితే స్వామీజీ మేము అందరం సన్యాసం అయిపోవాలా? అక్కర్లేదు. ధ్యానం సమయంలో మీరు పూర్తి స్థాయి మానసిక సన్యాసం స్వీకరించాలంట. అది చెప్తున్నారు ఇక్కడ మనం. అంతేగాని అయితే మీరేం చేయాలి? ధ్యానం చేస్తున్నప్పుడు, తరగతి ఈ గీతా క్లాస్ అవుతున్నప్పుడు, ఈ సమయంలో పూర్తి బంధాలు కట్ చేసేయాలి. ఈ సమయంలో మీ మనస్సు నుండి తీసేయాలి. మీరు ఇంటి నుండి నువ్వు మా బిడ్డలు కావు పో, నువ్వు మా అమ్మ కావు పో, నువ్వు మా తండ్రి కావు పో, నువ్వు నాకు భర్త ఏంటండి, నీ శివం కదా, నువ్వు నా భర్త కావు పో, నువ్వు నా భార్య కావు పో అనకూడదు. ఇవన్నీ మనసులో కట్టుకున్న, మనం బయట ఇల్లు ఉంటుంది కానీ లోపల ఒక పెద్ద ఇల్లు ఉన్నది. దాంట్లో మనం అన్ని మనవులకి మనవరాలకి అన్నిటిని పెట్టుకున్నాం కనెక్షన్స్ లోపల మనసులో. అక్కడి నుండి బంధం విడగొట్టాలి అంటున్నారు ఇక్కడ. అందువలన అందుకే అత్యాశ్రమస్థా సకలేంద్రియాణి నిరుధ్య భక్త్య స్వగురుం ప్రణమ్య. నేను చెప్పాను మీకు, ఆ ధ్యానం చేస్తున్న సమయంలో మీకు ఇంకా అంటే ఒక ఏకాగ్రత సిద్ధించినప్పుడు ఈశ్వరుని మీరు తలచుకోవచ్చును. అదేవిధంగా గురువును కూడా మీరు ప్రణామం చేస్తున్నట్టు మీరు ధ్యానించవచ్చును. గురువు అంటే భౌతికమైనటువంటి గురువు కాదు. ఇక్కడ గురువు చెప్పే ఆ బోధ మీకు గుర్తు రావాలి, శాస్త్రం గుర్తు రావాలి, ఆ తత్వం గుర్తు రావాలి, గురువు చెప్పే తత్వం. అందుకే మీరు అత్యాశ్రమం అంటే గృహస్థాశ్రమం నుంచి వెళ్ళి పూర్తిగా సన్యాసాశ్రమం కూడాను, అంటే నేను సన్యాసి అనే భావన కూడా వదిలిపెట్టాలంట. అది స్థితి. ఆ విధంగా ఎప్పుడైతే మీరు చేస్తారో అయితే ఇంతకీ నేను అలా చేస్తే శాంతి పొందినట్టు గ్రహిస్తారు. ఎందుకంటే మనస్సు మనకు తెలియకుండే ఒక వేల ముక్కలుగా విడిపోయి ఒక్కొక్క బంధనాన్ని తగులుకొని అలాగ పెవికోలు అంటించినట్టుగా మన లోపల చిత్తంలో ఉన్న ఇవన్నీ ఈ బంధనాలు. సో వాటిని మనం పూర్తిగా వదిలించుకోవాలంటే మన వల్ల అవుతుందా? అయితే మనం ఏం చేయాలి? మీరేం కంగారు పడకండి, అవన్నింటినీ నా పైన పెట్టే అంటున్నారు పరమాత్మ. మచ్చిత్త భవ, అవన్నీ నాకు వదిలిపెట్టే, కాసేపు నేను చూసుకుంటా. అందుకే మనకేమంటారంటే కృష్ణా త్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవ మే విశతు మానస రాజహంసః ప్రాణా ప్రయాణ సమయే కపవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. ముకుందమాలలో అద్భుతంగా రాశాడు ఆ భక్తుడు. ఎంత అద్భుతం అంటే, కృష్ణ నా యొక్క ఈ బెంగలు కలతలు చింతలన్నీ నీకు అర్పించేశాను. నా హృదయం ఇప్పుడు ఖాళీ ఉంది. ఖాళీ ఉంటే నేనేం చేయాలి? ఆ ఖాళీ ప్లేస్లో నువ్వు రావాలంతే. ఎందుకు? నీ కోసం నేను ఖాళీ చేశాను. ఇది బాగుంది. ఒకరినేమో రెంట్ ఇవ్వడానికి ఖాళీ చేసాము. అయ్యవుడు ఇంకొక బాబా దాదా వచ్చి కూర్చున్నాడు వచ్చి ఇంట్లో. అలా ఉండకూడదు. ఎవరి కోసం ఖాళీ చేసాము? నా మిత్రుల కోసం ఖాళీ చేయమని అన్నారనుకోని, మీ మిత్రుడే రావాలి అందులోకి. అలాగన్నట్టు, ఓ కృష్ణ నీ కోసం ఖాళీ చేశాను. నా హృదయం అనే ఈ యొక్క సరస్సులో కొలంలో నువ్వు ఆ రాజహంసగా వచ్చి నీ పాదం దీంట్లో పెట్టు, నా హృదయ కమలం మీద. ఎప్పుడో కాదు, ఓకే నాయన కంగారేం లేదు, నువ్వు శరీరం విడిచిపెట్టినప్పుడు వస్తాను. వద్దు కృష్ణ, ఇప్పుడు రావాలి. నౌ హియర్. ఎందుకు? ఆ సమయంలో నేను పిలవడానికి నాకు అసలు గొంతులో నా మాట వస్తుందో రాదు. ఈ కపము వాతం పిత్తం అంతా ఏకమైపోయి కృష్ణ అంత ఈ కుష అంటామో ఏమంటామో మనకే తెలియదు. కృష్ణానికి కూడా రాదు, గుర్తు రాదు. కాబట్టి ఇప్పుడే నా ఆరోగ్య అవయవాలు బాగున్నాయి కృష్ణ, ఇప్పుడే నిన్ను చూస్తున్నాను, ఇప్పుడే నాకు రావాలి. అద్వైవమే విషతు, ఇప్పుడే ప్రవేశించు. ప్రాణం పోయిన సమయంలో నేను గుర్తించుకుంటలేదు, నాకేం తెలుసు? నా చేతులు ఏముంటుంది అప్పుడు? నా మనసు నా మాట వింటదా? నా చెవులు నా కళ్ళు పనిచేస్తాయా? నేను వెయిట్ చేయలేను కృష్ణ. నౌ హియర్ యు కమ్ అండ్ ఎంటర్ టు మై హార్ట్ అని అన్నారనమాట. ఎంత అద్భుతమని చెప్పారు చూడండి. ఆ విధంగా
మీ చిత్తమంతా మచ్చిత్త పరమాత్మ యందు పూర్తిగా సమర్పణ చెయ్యాలి. అయితే అలా చేస్తే ఏమైంది? ఏకాగ్రత పూర్తి కలిగినటువంటి ఒక యోగిగా తయారయ్యావు. అయితే ధ్యానంలో కూర్చున్నావు కదా, దాని యొక్క లక్ష్యం ఏమిటండి? మీ గోల్ అంటారు మనకి. వాట్ ఈజ్ యువర్ గోల్? మై డియర్ సన్, కమ్ హియర్. వాట్ ఈజ్ యువర్ గోల్ అంటే నీ జీవిత లక్ష్యం ఏమిటి నాయన అని అర్థం. అయితే ఇప్పుడేమంటున్నారు? లక్ష్యం ఏమిటి అని అడిగితే భగవాన్ శ్రీకృష్ణ చెప్తున్నారు, ఓహో లక్ష్యం ఏమిటా? నీవేదైతే ధ్యానం చెయ్యాలనుకుంటున్నావో అది కూడా నేనే. నువ్వేదైతే పొందాలనుకుంటున్నావో అది కూడా నేనే. అంటే ధ్యానం చేసే ఆలోచన, ధ్యానం చేసే వస్తువు, ధ్యానం చేసి పొందే ఆ లక్ష్యం కూడా నేనే. అంటే ఆత్మస్వరూపమే అంటున్నారు. ఏంటది? మత్పరహ. మత్పరహ అంటే నేనే. నువ్వు ధ్యానం చేసి ఆ యొక్క విధానము, ఆ ఆబ్జెక్టు, ఆ వస్తువు, ఆ లక్ష్యము, గమ్యం కూడా పరమాత్మ స్వరూపమే. అందుకే అక్కడ ఏమంటారు? అన్ని కలిసిపోతాయి అన్నమాట. ఎలాగా అంటే నువ్వు పూర్తిగా నీటిలో ఉన్నప్పుడు గాలి కోసం ఎలాగైతే తప్పిస్తావో ఆ విధంగా ఆత్మ తప్ప వేరేది వద్దు అనే ఒక ముముక్షు భావంగా నువ్వు ధ్యానంలో కూర్చోవాలని అర్థం. అయితే నెక్స్ట్ ఏం చెప్తున్నారు? 15వ శ్లోకం. ఇది అంతరంగిక సాధనలో ముఖ్యమైనటువంటి శ్లోకం. ఇది కూడా యుంజన్నేవం సదాత్మానం. యుంజన్నేవం సదాత్మానం. యుంజన్నేవం సదాత్మానం. అమ్మ వాయిస్ కొంచెం తక్కువ వస్తున్నట్టుంది. అయితే నా బిగ్గరగా రావడం వలన లేదు స్వామిజీ. యుంజన్నేవం సదాత్మానం. యోగి నియతమానసః. యోగి నియతమానసః. యోగి నియతమానసః. శాంతిం నిర్వాణ పరమాం. శాంతిం నిర్వాణ పరమాం. శాంతిం నిర్వాణ పరమాం. మత్సంస్థామధిగచ్చతి. 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 యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః. శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. అద్భుతం, ఉత్తమం. ఈ శ్లోకము ఒక వివరణ రేపు చూద్దాం. ఇక నుండి మీరు ఈ 6వ అధ్యాయం పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత అసలైనటువంటి సిసలైనటువంటి యోగులు యోగినులు ఎవరంటే మేమే అనే ఒక భావన మీలో కలగాలి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.